ప్రైజ్ ద లార్డ్. ప్రియమైన సహోదరులందరికీ మిర్రర్ ఆఫ్ క్రైస్ట్ తరపు నుంచి శుభాలు. ప్రియమైనటువంటి వాళ్ళారా, మీరందరూ బాగున్నారని విశ్వసిస్తున్నాం. విన్న వాక్యాన్ని తప్పకుండా షేర్ చేయండి. పరిచర్య బహుభారం కలిగి ఉన్నది, సహకరించడానికి ముందుకు రండి. మరి ఈరోజు దేవుడు మనతో మాట్లాడుతున్న బలమైన మాటలను బట్టి బలపరచబడదాం. ఎందుకంటే దేవుని మాట మనతో మాట్లాడుతుంది. ఆయన అధికారం కలిగిన మాట మనల్ని బ్రతికిస్తుంది కదా. మరి ఆ మాటను చూద్దాం. కీర్తనల గ్రంథము 31వ అధ్యాయము 24వ వచనం. యెహోవా కొరకు కనిపెట్టుకుని వారలారా, మీరందరూ మనస్సున ధైర్యము వహించి నిబ్బరంగా ఉండుడి. దేవునికి మహిమ కలుగునుగాక. ప్రియమైన దేవుని బిడ్డ, నువ్వు ఎందుకు నీ మనస్సున ధైర్యం వహించాలి? నువ్వెందుకు నీ సమస్యలో కూడా బలము కలిగి నిబ్బరంగా ఉండాలి? ఎందుకో తెలుసా? ఎందుకంటే మనం లోకస్తులం కాదు కాబట్టి. ఎందుకంటే మనము విగ్రహాల ముందు మొర్ర పెట్టే వారము కాదు కాబట్టి. సంతోషిద్దామండి. ఎందుకు మనం ధైర్యం వహించాలి? ఎందుకు మనం నిబ్బరంగా ఉండాలి అంటే యెహోవా కొరకు కనిపెట్టుకుంటున్నాము కాబట్టి. అందుకే ఇక్కడ అద్భుతమైన మాట మాట్లాడుతున్నాడండి భక్తుడు. యెహోవా కొరకు కనిపెట్టుకొని వారలారా, మీరందరూ మనస్సున ధైర్యాన్ని వహించండి, నిబ్బరంగా ఉండండి. మరి యెహోవా మీ పక్షముగా యుద్ధము చేస్తాడు. ఎంత మంచి మాట కదా. ఆయన కొరకు కనిపెట్టుకున్నప్పుడు మనకు నూతన బలం వస్తుందండి. ఆయన కొరకు కనిపెట్టుకున్నప్పుడు బలహీనతలు బలముగా మార్చబడతాయండి. ఆయన కొరకు కనిపెట్టుకున్నప్పుడు అధైర్యం కాస్త ధైర్యంగా మారిపోతుందండి. ఆయన కొరకు కనిపెట్టుకున్నప్పుడు మన యొక్క మనస్సు హృదయాలన్నీ కూడా నిబ్బరంగా ఉంటాయి, తల ఎత్తుకొని ఉంటాయి. వ్యతిరేక పరిస్థితుల్లో కూడా నిరీక్షణ కలిగి విశ్వాసంతో ఎదురు చూస్తూ ఉంటాయి. ప్రియమైనటువంటి వాళ్ళారా, ఈరోజు నీ పరిస్థితి ఇలాగనే ఉన్నదా? నిబ్బరం కలిగి మనస్సున ధైర్యాన్ని వహించి సమస్యల్లో, కష్టాల్లో, ఇరుకుల్లో, శ్రమల్లో నీ యొక్క వేదనను అంతటిని కూడగట్టుకొని ధైర్యం వహించి అలాగున మనుష్యుల ముందు నవ్వుతూ, అలాగున అనేకుల ముందు దృఢంగా ధైర్యంగా కనిపిస్తూ నీ భావాలను వ్యక్తీకరించుకుంటూ భక్తి చేసుకుంటూ నీ మార్గంలో తలదించుకొని నువ్వు హెచ్చించబడే సమయం కొరకు ఎదురు చూస్తున్నావా? అయితే శుభవాగ్దానం ఇది రాసి పెట్టుకో. యెహోవా కొరకు ఎదురు చూస్తున్నావు కదా, నువ్వు సిగ్గుపరచబడవు. అనుభవంతో చెబుతూ ఉన్నానండి. నీ పరిస్థితులకు తగినట్లుగా నిన్ను హెచ్చించే దేవుడు, ఆయన బలిష్టమైన చేతి కింద నిన్ను దీన మనస్సు కలిగిన నీ భక్తి జీవితాన్ని చూసి నిన్ను కట్టే దేవుడు ఆయన. నిన్ను సిగ్గుపరచుడు. నువ్వు ధైర్యం కలిగి ఉన్నావు కదా, నిబ్బరంగా ఉన్నావు కదా, ఎదురు చూస్తున్నావు కదా, విశ్వాసంతో ఉన్నావు కదా, అడుగులు ముందుకు వేస్తున్నావు కదా, దేవుడు నీ పక్షముగా పనిచేస్తున్నాడు. ఆయన ఒక మంచి ప్రణాళికలో పనిచేస్తున్నాడు. ఆయన నిన్ను ఒక ప్రత్యేకమైన విధానంలో నీ భక్తి జీవితాన్ని కడుతూ ఆశీర్వాదకరంగా మార్చడానికి పనిచేస్తూ ఉన్నాడండి. ధైర్యాన్ని కోల్పోవద్దు. ఈరోజు భక్తుడు పలికిన మాట హృదయపూర్వకంగా అంగీకరిద్దాం. ఎందుకంటే మనము లోకస్తులము కాదు, విగ్రహాల ముందు మనము మొర్ర పెట్టేవారము కానే కాదండి. యెహోవా కొరకు ఎదురు చూస్తున్నాం కదా, మనస్సున ధైర్యము నిబ్బరము కలిగి ఉండండి. దానికి తగిన ప్రతిఫలాన్ని పొందుకుంటారు. విన్నవాక్యం ఫలింపు కొరకు ప్రార్థన. పరిశుద్ధుడా, అద్భుతమైన మాట ద్వారా మాతో మాట్లాడారు. అయా, మీకు వందనాలు చెల్లించుకుంటూ మనస్సున ధైర్యంగా నిబ్బరం కలిగి ఎవరైతే ధైర్యాన్ని కూడగట్టుకొని మీ సన్నిధిలో ఎదురు చూస్తూ ముందుకు వెళ్తున్నారో వారి పట్ల వాగ్దానాన్ని మీరు నెరవేరుస్తున్నారని నమ్ముతున్నాం ప్రభువా. అలాగే ఈ పరిచర్యకు సహకరిస్తున్నారు ఎంతోమందిని వారు దీవించండి. అయా, ఉదయం లేచింది మొదలు నాయన సాయంత్రం రాత్రి పడుకునే వరకు ఫోన్ కాల్లో నిత్యం ప్రార్థిస్తున్నామయ్యా. వారికి సహాయం చేయండి అయా. మీ కృపను ఉంచండి. ఈ పరిచర్యను దీవించి ఆశీర్వదించండి. అనేకులకు దీవెనగా నిలబెట్టండి అయా. నాకు బలమును దయచేయండి, ఇంకా ముందుకు వెళ్ళడానికి సహాయాన్ని దయచేయండి. ఆర్థిక పరిస్థితులు అన్నిటిలో మీ కృప నుంచి నడిపించమని ప్రార్థన నజరేయుడైన యేసుక్రీస్తు నామమున సమర్పించి అడిగి వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్.
ప్రియమైన దేవుని బిడ్డలారా, వినవాక్యాన్ని తప్పకుండా షేర్ చేయండి. పరిచర్యకు సహకరించండి. బలమైన పరిచర్య, యథార్థమైన పరిచర్య, దేవుని కొరకు బ్రతుకుతున్న పరిచర్య. ఇక్కడ విత్తితే మీరు ఫలిస్తారండి. దేవుని కనుదృష్టిలో మీరు ఉంటారు చెప్పడానికి సంతోషిస్తున్నాను. మరి దేవుని చిత్తం మీద మరలా కలుసుకుందాం. దేవుడి ముందు దీవించును గాక. ఆమేన్. గాడ్ బ్లెస్ యు ఆల్.